మరి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనం కంప్లీట్ చేశాం కాబట్టి ఇక్కడ నుంచి ఆ యొక్క చెరువులకి నీరు అందించేటువంటి విధంగాను అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా మనం డెవలప్ చేయాలనేటువంటి విధంగా ఆయన మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మైనర్ ఇరిగేషన్కు సంబంధించి మరి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 38,457 చెరువులు ఏవైతే మరి ఉన్నాయో వీటన్నిటికీ కూడా మరామతులు మరి పూర్తి చేసుకుని అంటే బండ్ స్ట్రెంగ్తనింగ్ కానీ డీసిల్టింగ్ కానీ ఇవన్నీ చేసి ఈ 38,457 చెరువులు కూడా పూర్తి స్థాయిలో నీరు నింపేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి కూడా ఈ రివ్యూలో తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కూడా ఇంకా ఇంప్రూవ్ కావడానికి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాం తక్కువ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన పూర్తి స్థాయిలు అంటే ఆయన ముందుగా చెప్పినట్టు ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు లేకపోయినా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదు అని అంటే అది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేస్తేనే మనకు అవుతుంది. అంచేతే ఆ గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఇంకా మీకు ఏదైతే చెక్ డ్యామ్స్ కానీ ఇంకా పెర్క్యులేషన్ ట్యాంక్స్ కానీ ఫార్మ్ పాండ్స్ కానీ అదేవిధంగా కాంటూర్ ట్రెంచ్లు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకోండి. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఎవరైతే కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని కలెక్టర్స్ కూడా పర్యవేక్షణలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్లో ఈ చెక్ డ్యామ్స్ కానీ పెర్క్యులేషన్ డ్యామ్స్ కానీ ఏదైతే ఈ ఫార్మ్ పాండ్స్ కానీ ఏదైతే కాంటూర్ ట్రెంచ్లు కానీ ఖచ్చితంగా కలెక్టర్స్ కూడా బాధ్యత తీసుకుని ఆయా జిల్లాల్లో అక్కడ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ కావడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుని దగ్గర ఇప్పుడున్నటువంటి ఆ గ్రౌండ్ వాటర్ని ఇంకా ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా 7,762 గ్రామాలు ఏవైతే మేము ఐడెంటిఫై చేసామో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్కి ఆ 7,762 గ్రామాల్లో కూడా ఇంప్రూవ్మెంట్కి కలెక్టర్లతో కలిపి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోమని చెప్పడం కూడా మరి జరిగిందనే విషయాన్ని కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు రివ్యూలో కూడా మరి వెలిగొండ ప్రాజెక్టు ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్